మన డైట్లో కొబ్బరి నూనె ప్రాధాన్యత మీ అందరికీ బాగా తెలుసు. అయితే చాలామంది ఏం చేస్తారంటే మనకు మొదటి నుంచి కొబ్బరి నూనెని ఆహారంగా తీసుకుంటాం అలవాటు లేదు కాబట్టి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, ఏంట్రా బాబు కొబ్బరి నూనె తాగాల అని. సహజంగా నా బాటిల్ చూసి ఆ కొబ్బరి నూనె తాగటం మొదలెట్టగానే కొంచెం గుండె బేజారెత్తి దీని వలన కేవలం ఈ కొబ్బరి నూనె తాగాల్సి వస్తుందేమో అని చెప్పని కూడా డైట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి కొబ్బరి నూనె ఒకటే అవసరం లేదు, ఆ కొబ్బరి నూనెతో ఇబ్బంది పడతాం సైకలాజికల్గా అనుకున్న వాళ్ళకి మీరు నెయ్యి కానీ లేదా వెన్నపూస కానీ పెరుగు మీద మేగడ కానీ ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే కొబ్బరి నూనెకు ఉండే వాల్యూ సొరాసిస్కి కానీ టైప్ 1కి కానీ క్యాన్సర్స్ కానీ అలానే ఇతర క్రానిక్ డిసీజెస్లో రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి లేదా ఆటోఇమ్యూన్ డిజార్డర్లో కొబ్బరి నూనె ది బెస్ట్. అట్లానే గాల్ బ్లాడర్ తీసేసిన కేసులో కానీ ఇలాంటి అనేక సందర్భాల్లో కొబ్బరి నూనె కంటే అద్భుతమైనది ఏదీ లేదు. బెస్ట్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్ అది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ కొబ్బరి నూనె మనాళ్ళకి ఆ బాటిల్ పుచ్చుకోగానే తలకు రాసే కొబ్బరి నూనె గుర్తొస్తుంది అంత. సో దాంతో ఒక రకమైన విగుట అనిపిస్తుంది. నిజానికి కరెక్ట్గా అలవాటు పడితే అదేం పెద్ద ఇబ్బంది అనిపించదు. సో దీనికి జడిసి కూడా కొంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. నేను ఎప్పటి నుంచి అనుకునేవాడిని బటర్కి కానీ దీనికి కానీ సాచెట్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు నిజానికి మన డైట్లో ఇబ్బంది ఏంటంటే ట్రావెల్ చేసినప్పుడు ఒక బాటిల్ క్యారీ చేసుకెళ్ళి ఇన్ని గ్రాములను చూడటం అనేది ఇబ్బందిలాగా ఉంది. సో మొదటి నుంచి అడిగేవాళ్ళు, సార్ ఇది ఏదన్నా బెటర్గా సాచెట్లలాగా ఉంటే బెటర్ కదా అని. నేను కూడా కరోనా ముందు నుంచి కూడా చాలా వాళ్ళు కూడా అడుగు చూశాను సాచెట్స్ లాగా చేయండి అని. అప్పట్లో కొంతమంది ప్రయత్నం చేశారు కానీ ఈ లాక్డౌన్ మూలన అది కొంచెం వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం లైన్లోకి వచ్చేసాం కాబట్టి తిరిగి చాలామంది కొబ్బరి నూనెని ఇంకేదైనా ఫార్మాట్లో ఇవ్వండి అని అడిగినప్పుడు నేను కూడా కొన్ని న్యాచురోపతి కంపెనీస్ని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే కొబ్బరి నూనెని 10 గ్రామ్స్ సాచెట్ లాగా చేసి నాకు శాంపుల్ పంపించారు. నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి కూడా చేసే ప్రాసెస్ అది నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళి వెరిఫై చేసుకున్నాను. బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఇదిగో ఇక్కడ పంపించారు. ఇలా సాచెట్స్ ఒక్కొక్కటి 10 గ్రామ్స్ అంటే లెక్క ఈజీగా ఉంటుంది. సో యావరేజ్గా ఒక 60 గ్రాములు తీసుకోవాలనుకోండి. కారులో ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్ళిపోతే ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ కొబ్బరి నూనె లిక్విడ్ ఫామ్లో ఉంది, ఎందుకంటే ఇది టెంపరేచర్ ఉంది కాబట్టి. దీన్ని జస్ట్ ఎంత ఒక 5 నిమిషాలు మీరు ఏసీలో ఉంచితే చూసారా ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ శాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి ఇలా తెల్లగా గడ్డగట్టిపోయింది. దీన్ని మామూలుగా మనం బటర్ తీసినట్టు ఇలా సాచెట్ని తీసేసి మనకి 10 గ్రామ్స్ అమూల్ విజయ లాంటి బటర్ వస్తుంది చూసారా, అలా వచ్చేట్టు చేసి దీన్ని ఇలా తీసుకుని తినేస్తే సింపుల్గా మనకి మన కొలత ఎంతో మెజర్మెంట్ ఇబ్బంది పడకుండా తెలుస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే తినటం కూడా కొబ్బరిలాగా ఉంటుంది కదా, దిస్ ఇస్ కంఫర్టబుల్. 10 గ్రామ్స్ తీసి మనం వేడివేడి సూప్లో వేసుకున్నా లేదా గబుక్కున ఆ కోటలాగా కొబ్బరి తినట్టు తినేసినా సరిపోతుంది. ప్లెయిన్ లాగా కొబ్బరిలాగా తింటే ఇబ్బంది అనిపించిన వాళ్ళకి ఏంటంటే ఇంకో టెక్నిక్, వీళ్ళు దీంట్లోనే వేరేది కూడా చేశారు. నాకు దగ్గర సాచెట్ లేదు కానీ నాకు టేస్ట్ చేశారు. దాంట్లో ఏముందంటే ఆరిగానో అలానే సీ సాల్టు కొంచెం మసాలా లైట్గా పెప్పర్ లాగా ఒక ఫార్ములా లాగా చేసి ఇచ్చారు. 4-5 ఫ్లేవర్లో ఇచ్చారు. 2 ఫ్లేవర్లు నాకు చాలా బాగా నచ్చినాయి. సో తింటే ఏంటంటే ఆల్మోస్ట్ కొబ్బరి చట్నీ తిన్నట్టుంది, కొబ్బరిని ఫ్లేవర్గా చేసి తిన్నట్టుంది. సో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ న్యాచురల్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అంతా బాగుంది. తినటానికి చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది. కొంచెం చల్లగా అట్లా థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇట్లా కూల్ చేసి తీసుకోవద్దు. లేకుండా ఉండే వాళ్ళందరికీ కూడా జస్ట్ ఇలా తీసేసుకుని ఒక గడ్డలాగా తీసి తింటే కంఫర్టబుల్ అనిపించింది. చేయటం చాలా ఈజీ అవుతుంది సింపుల్గా. దీంతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కోకోనట్ దీంతోపాటు న్యాచురల్గా ఉండే విటమిన్ ఏ, డి, ఈకే వీటిని ఎడిషనల్గా విటమిన్స్ కలిపి ఎన్రిచ్ చేశారు. ఆ టేస్ట్ చాలా బాగుంది, నాకు కంఫర్టబుల్గా అనిపించింది. ఎప్పుడైనా కారులో వెళ్తున్నా కూడా ఆ కారు మన ఏసీ దగ్గర కాసేపు పెట్టినా సరే గడ్డగడిపోతుంది. చాలా సింపుల్, ట్రావెల్లో తీసుకెళ్ళటం లేదా ఏదైనా మనం బయట ఊరు వెళ్ళినా కానీ 4 ప్యాకెట్లు బ్యాగ్లో వేసుకెళ్ళి ఏ ఫ్రిడ్జ్లోనూ పడేస్తే 5 నిమిషాలు జస్ట్ చూస్తా ఉన్న గడ్డగడిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీరు ఇది చేయొచ్చు. ఇప్పుడే వీళ్ళు చేసి ఇచ్చారు. ఇలాంటివి జరిగితే డైట్ చేయటం మరింత కంఫర్టబుల్ అవుతుందని నా ఉద్దేశం. మీకు ఉపయోగం అనిపిస్తే మీరు ఇలా చేయండి. న్యాచురల్గా తీసుకునేది ఎప్పుడూ ఉంటుంది. వీటిని మీరు ఉపయోగం అనిపిస్తే మీరు వీటిని కూడా జర్నీలో వెళ్ళినప్పుడు కానీ లేదా టేస్ట్ కోసం బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా మీరు దాన్ని అలా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.